సమావేశాలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు నిప్పులు గక్కడం పక్కన పెడితే ఇరు పార్టీల్లోని కొందరు కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. నిన్న హరీష్ రావు తనకు ఛాన్స్ ఇస్తే సీఎం అవుతానని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో సైతం సెగలు పెట్టిస్తున్నాయి. గతంలో చాలా సార్లు సీఎం రేస్లో హరీష్ రావు పేరు వినిపించింది. ఈ క్రమంలో ఆయన తన మనసులోని మాట బయట పెట్టారని ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్ లో బాంబులు పేల్చారు. హరీష్ రావు వ్యాఖ్యలు కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయన్నారు. హరీష్ రావు ఆ పనిలోనే ఉంటున్నారని అన్నారు. అంతటితో ఆగని వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కవిత, హరీష్, కేటీఆర్ల పేర్ల మీద వీడిపోతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు, అలా కానీ వీడిపోతే దానికి మేము ఫుల్ సపోర్ట్ చేస్తామన్నారు. అంతేకాదు, అసెంబ్లీలోనూ ఆయన బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. అధికారం పోయింది, ఏం చేయాలి? మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అంతే వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేము. ఇక దాన్ని ఎవరేం చేయలేరు. ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఒక్క నిమిషం సార్, దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని. దేవుడు కూడా కాపాడలేడు. మీరు ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం. అధికారం పోయింది, ఏం చేయాలి? మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అంతే వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేము. ఇక దాన్ని ఎవరేం చేయలేరు. ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఒక్క నిమిషం సార్, దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని. దేవుడు కూడా కాపాడలేడు. మీరు ప్రతిపక్షం